హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హ్యారీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మనం ఇప్పుడు కార్లో ఎటు పోతున్నాం అంటే వెరీ ఫేమస్ కుమార్ ఆంటీ దగ్గర మనం పోతున్నాం. నేనైతే బాగా నుంచి ఏం తినలేదు, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. సో అక్కడ తినేసి ఇంట్లో వాళ్ళకి మొత్తం ఆ కుమార్ ఆంటీ ఫ్యాన్స్ చూడండి. వచ్చేసినాము, బాగా రష్ ఉన్నది, ఆకలి వేస్తాను, బట్ ట్రై చేయాలి. మీరు ఏంటారా? మీరు తినరా? ఇప్పుడు ఆంటీ దగ్గర ఉన్నాము, చాలా రష్ ఉన్నది, మామూలు కావట్లేదు. పార్సల్స్ కావాలంటే డైరెక్ట్ ఇక్కడ రావచ్చు, తీసుకోవచ్చు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ కర్రీ మొత్తం ఉంటుంది, ప్రాబ్లం లేదు, జనం లేరు. ఇంటికాడ మంచి ప్రశాంతంగా డైనింగ్ టేబుల్ కాడ మంచి కూర్చొని మనం తినచ్చు. ఓకే, సరే అండి. ఫ్యాన్స్ మాత్రం ఉంటుంది కదా, కానీ కష్టమవుతుంది. మనం ఎంతో దూరంగా వచ్చిన వరంగల్ నుంచి వస్తున్నాను, బట్ పాదులు కావట్లేదు, ఆకలి మాత్రం బాగా అవుతుంది. అంటే ప్లేస్ ఏం చేశారా? ఎటు ఉండాల్సింది? అరే ఇంత కష్టమవుతుంది, నాకే సాధించి మండవన్ ముందే రావాల్సింది, వస్తే బాగుండేది. కష్టము, అట్లీస్ట్ పార్సల్ తీసుకుందామన్నా మనకి కష్టమవుతుంది, చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేదు. ఇంకా మనం ఫైట్ చేస్తున్నాము ఫుడ్ కోసం. పార్సల్ ఇది పార్సలా? ఓకే, వేరే మనం పార్సల్కి అయితే ఇది తీసుకో తప్పదు. మనం ఈ టైంలో మనం తినలేము, చాలా కష్టం. చాలా బాగుంది నుంచి వస్తున్నాం కాబట్టి ఇక పాస్ వేసుకొని మన ఇంట్లో ఇంటికాడ తినాల్సిందే. ఈ రష్లో మనం తినలేము, చాలా కష్టం. ఆకలి మాత్రం భయంకరం వేస్తుంది. ఏమేమో చూద్దాం ఒకసారి. ఇది అది చికెన్ కర్రీ ఫ్రై ఉన్నాయా? ఏమున్నాయి? ఇంకా కర్రీస్ ఏమున్నాయి? అవి రైస్తో ఉన్నాయి. ఎంత? మటన్ ఉంది, చికెన్ ఉంది, చికెన్ ఫ్రై, చికెన్ లివర్, బోటి ఉంది. చికెన్ ఫ్రై ఒకటి, చికెన్ కర్రీ, అంటే ఇట్లా అదే 2 కర్రీస్తో రావాలి. కాదా? ఓకే, ఏంటి కర్రీయా? చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఒకటి. మనం ఇక్కడ తినలేము, చాలా కష్టము. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ విత్ బాగా రైస్ నాకు చాలా ఇష్టం కాబట్టి వీళ్ళైతే ఓకే, ఇంటికి పోతున్నాం. బాయ్, మళ్ళీ కద్దు. బాగానే ఉంటుంది కదా. మీరు బ్రదరా? అచ్చా అచ్చా, అవునా? ఓకే ఓకే, వెరీ గుడ్. ఇట్లా పెడితే ఏ బాగుండదు. పార్సల్స్ వేరే, ఇంకా అది ఫుడ్డింగ్ వేరే ఉంటే బాగుంటుంది. ఇట్లా లైనింగ్ ఉంటాయి. పార్సల్స్ కావాలంటే
డైరెక్ట్ ఇక్కడ రావచ్చు, తీసుకోవచ్చు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ కర్రీ మొత్తం ఉంటుంది. ప్రాబ్లం లేదు, జనం లేరు. ఇంటికాడ మంచి ప్రశాంతంగా డైనింగ్ టేబుల్ కూడా మంచి కూర్చొని మనం తినచ్చు. ఓకే, అందరికి ఇచ్చాడు. సాధించా మొత్తం. మనం తెచ్చుకున్నాము సాధించి. కర్రీలు పడతారో జాగ్రత్త, కర్రీలు పడతారు. బండి ఏం తీసుకుంటావు? చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై పోటీ అరే ఎన్ని కొట్టినావురా? సరిపోతా? కుమారంటి చికెన్ ఫ్రై పోటీ ఎంత? కుమారంటి మీద పడుతుంది నాకు తెలియదు. చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఏముందండి? కుమారాంటి దగ్గర భోజనం చేసి పాస్ తీసుకొని చూడ జనం చూడండి, ఫ్యాన్స్ మామూలుగా లేదు. నేను అంత ఈజీగా రాలేదు. ఫుడ్ మాత్రం ఇంకోటితో బతలాడి రిక్వెస్ట్ చేసి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేస్తేనే అప్పుడు పాసిబుల్ అయింది, లేకుండా అంత పాసిబుల్ కాకపోతే నాకైతే. సో ఇంట్లో వాళ్ళకి ఒక 3 పార్సెల్స్, చికెన్ కర్రీ, ఫ్రై, మటన్, అది సపరేట్ కౌంటర్ ఉంటుంది, దానికి తీసుకోవచ్చు. మీరు ఒక 2 hours ముందే రావాలి, వస్తే మీకు అన్ని దొరుకుతాయి ఐటమ్స్ అన్నీ. అంటే కౌంటర్ వేరే ఉంటుంది, అంటే ఎట్లా అంటే పార్సల్ కౌంటర్ వేరే ఉంటుంది, కర్రీ సెక్షన్స్ అది వేరే ఉంటుంది. సో మంచి మీరు పార్సల్ వేసుకుని ఇంటికాడ ప్రశాంతంగా ఏసీ వేసుకొని శుభ్రంగా కూలి రాకుండా సుక్క ముక్క తింటేనే మనకి ముక్క దిగుతుంది మంచిగా. అట్లా రండి, ఓకేనా? ఇటు అట్లా మీరు టైం కాస్తే మాత్రం నాలాగా కర్రీ పడు, లేకపోతే ఇంకేమన్నా చినిపోడు, తొక్కిసలు అంటే చాలా అవుతా ఉంటాయి. నేను ఎప్పుడు వచ్చినా 12కి వచ్చినా యాక్చువల్ అయితే. సో అట్లా అందరూ ఇది వీడియో చూసి షేర్ చేసేయండి. ఇంకా అది కుమారాంటి దగ్గర ఫుడ్ అంటే ఎట్లా తినలేని వాళ్ళు ఉంటే రండి, ఓకే? కాకపోతే మీరు 11కి వస్తే బెస్ట్. 11కి 10కి వస్తే మీకు ఉంటుంది, లైన్ ఉంటుంది, పార్సల్స్ వేరే, ఇది వేరే ఉంటుంది. అది కూడా మీకు గుర్తు తెచ్చుకోండి. ఐటీసీ బిల్డింగ్ ఆపోజిట్లో ఇది, ఓకే? చూడండి అట్లా మీకు అనిపిస్తుంది. సో జాగ్రత్త, వాటర్ బాటిల్ ఉంచుకోండి, అది వెరీ ఇంపార్టెంట్. చాలా స్పైసీగా ఉంటుంది, టేస్ట్ అది తిరిగిపోతుంది, మామూలు కాదు. నేను తిన్నా కాబట్టి చెప్తున్నాను మీకు, ఓకే? బాయ్. సో మీకు ప్రైసెస్ చెప్పాలి కదా. ప్రైసెస్ మీకు ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది, కానీ కొందరికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. బగారా కానీ వైట్ కానీ కర్రీ
చికెన్ కర్రీకి అయితే 120 రూపీస్, ఓకే విత్ ఫ్రై అయితే మనకి 150 140 సంథింగ్ ఉంటుంది. ఓకే ఇంకోటి ఏంటంటే మీకు మిక్సిబుల్ అంటే విత్ ఆల్ ఐటమ్స్, అంటే నాన్ వెజ్ ఏమొస్తుంది, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బోటి, మటన్ కర్రీ, అన్ని ఫిష్, ప్రాన్స్ సంథింగ్ అన్ని మిక్సింగ్ చేస్తాయి. అది వచ్చేసి మీకు 450 రూపీస్ వాళ్ళు అదే చార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఇవి కూడా కావాలంటే అవి కావాలి, ఇవి కావాలి. ఎర్లీగా వస్తే బెస్ట్, చాలా బెస్ట్. ఎందుకంటే హ్యాపీ తినొచ్చు మంచి. ఫస్ట్ మీరు వాటర్ బాటిల్ కొనుక్కున్న తర్వాత అది తీసుకోండి, ఎందుకంటే చేతిలో అది పడుకోవడానికి ఎండ, హీట్, ఆకలి వేస్తూ ఉంటుంది మనం. సో అట్లాంటి మనం ప్రాబ్లం ఫేస్ అయినా కాబట్టి వాటర్ తీసుకున్నాక అదే ఇస్ అయిపోతుంది. అంటే ముందే ఇంకో విషయం ఏంటంటే ముందు పే చేయాలి. ఫస్ట్ పే చేసి ఏంటంటే చూపించాలి, అంటే చూపిస్తే ఇస్తుంది మనకి, చేతులు పేట్ అవుతుంది. సో అది ప్రాసెస్. ఇంకా నా సజెషన్ ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా వస్తే బెస్ట్. లేదు కాదు టైంకి ఒక 12:30 1 అట్లా వస్తే పార్సల్ తీసుకొని ఇంటికి తీసుకోపోతే మంచి కూల్ తాగుకుంటూ తింటే ఇంకా బెస్ట్. అంటే మీకు 2 ఆప్షన్ ఇస్తున్నా, అంటే మీ ఇష్టం అది. సో చెప్పడం నా బాధ్యత, ఎందుకంటే అక్కడ నేను మ్యాక్సిమము ఇంటికాడ తింటాను, ఎందుకంటే అక్కడ కష్టమాట, అక్కడ ఎండకి కూర్చోలేము, ఆ స్మెల్ బయట అంతా. కానీ ఇంకో విషయం చెప్పాలంటే ఇంటికాడ కుమార్ ఆంటీ దగ్గర టేస్ట్ మనకి ఇంట్లో రాదు. మీరు తల కింద తపస్సు చేసినా కూడా అసలుకి రాదు. కానీ మన ఇంట్లో చేస్తే, చికెన్ చేస్తే నీ స్మెల్ వస్తుంది, కానీ ఇక్కడ అసలుకే రాదు. తిక్కు గ్రేవ్ చికెన్ మంచి ఉడికి ఆహా ముక్క తింటానే అసలు అమోఘం, అసలు అద్భుతం. మంచిగా బగారు వేసుకో, మంచిగా ఆ తిక్కు గ్రేవ్ మంచిగా. ఆంటీ కూడా మంచి కొబ్బరి వేస్తుంది మంచిగా, గ్రేవ్ విషయాల్లో మాత్రం. ఆంటీ గ్రేవీ అంటే ఓకే అన్న అంటుంది, వేస్తుంది మంచిగా. అట్లా మటన్ కూడా అద్భుతంగా ఉంటుంది. మంచి చికెన్ కానీ మటన్ పీసులు కానీ ఎంత మంచిగా ఉడుకుతాయి అంటే ఎంత బాగుంటుంది. నా నోరుతో ఎప్పుడే కానీ మీరు ఒక్కసారి వస్తే మాత్రం మీరే నాకు చెప్తారు ఖచ్చితంగా. మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో రండి, పిల్లలతో రాకండి, ఎందుకంటే ఎండల కష్టము. మీరు కార్లో వస్తే మంచి కార్లో కూర్చోండి, వెళ్ళి తీసుకొస్తే పిల్లలు తింటారు మంచిగా. సో ఇవన్నీ ప్రికాషన్స్ పాటించండి. ఇవన్నీ అక్కడ అప్డేట్ మీకు అని చెప్తున్నాను, లాభం నష్టం ఏంది, మీరు ఎక్కువ రిస్క్ పడకుండా ఇవన్నీ ముందే జాగ్రత్తలు చెప్తున్నాను ఇవన్నీ. సో అది విషయం. కానీ ఇంత డెప్త్గా ఏ యూట్యూబ్లో చెప్పరు, వాళ్ళు ఏదో తీసారా పెట్టారా, సో అడ్రస్ ఇది కుమార్ కూడా. అందుకని ఇక్కడ కష్టాలు ఏంటిది, లాభాలు ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటిది, డైనింగ్ ఉందా లేదా, ఎట్లా ప్రాసెస్ అంతా వివరంగా చెప్పాలి. చూసేవాళ్ళు వాళ్ళు ఆలోచించుకుంటారు. సబ్స్క్రైబర్స్ అంతే ఏంటంటే వాళ్ళు చూసి ఆలోచిస్తారు ఎట్లా ఏంది, మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ అబ్బాయి చెప్పాడు, తెలంగాణ హరీష్ వ్లాగ్స్ అబ్బాయి చెప్పిండు, మంచిగా చెప్పిండు. సో మనం ఆలోచించుకుందాం, డీటెయిల్గా ఉండాలి అని చెప్తే. సో అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు కూడా నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా చాలా ఇంకా రకరకాల కొత్త వీడియోస్ ఇస్తూనే ఉంటాను, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను. సో మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఉండాలి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.